ఇక్కడ శ్రవణ్ కుమార్ గారు చెప్తుంది ఏంటంటే ఓవరాల్గా మనం జస్ట్ తీసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంది అన్న ధోరణిలో బీఆర్ఎస్ ఆలోచిస్తుంది. అది శ్రవణ్ గారిదే కాదు, తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. అనుమానాలు వస్తున్నాయి, గురు శిష్యులు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఖచ్చితంగా ఇక్కడే జరుగుతుంది అనేది. తర్వాత ఆంధ్రాలో డెవలప్మెంట్ స్పీడ్ అయ్యింది, తెలంగాణలో డెవలప్మెంట్ స్లో అయ్యింది అని చెప్పేసి దాదాపుగా తెలంగాణలో 2 years నుంచి రియల్ ఎస్టేట్ కూడా పడిపోయిన పరిస్థితి ఉన్నది. ఇల్లుల అమ్మకాలు కొనుగోలు, ప్లాట్ల కొనుగోలు అమ్మకాల వల్ల కూడా ఆ ప్రభావం ఉన్నది. అయితే ఇక్కడ మన 10,000 కోట్ల బడ్జెట్ దానికి వస్తుందని అనిపిస్తుంది. 10,000 కోట్లు కొంత ప్రభావం పెట్టుబడులు పెరగడానికి డెవలప్మెంట్కు యూజ్ అవుతుందేమో. కానీ ఇక్కడ తెలంగాణ ఏర్పాటైందే ప్రధానమైన అంశం ఉద్యోగ అంశం. ఈ ఉద్యోగ అంశాలు పెరుగుతున్నప్పుడు, ఈ పెట్టుబడులు పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంటుంది. ఆ ఎంప్లాయ్మెంట్ ఎవరిది పెరుగుతుంది అనేది ఇక్కడ సమస్య. హైదరాబాద్ ప్రధానంగా మరాఠీ, మార్వాడి, గుజరాతీ లాంటితో పాటు ఆంధ్ర పెట్టుబడులు అనేకం ఇక్కడ ఉన్నాయి. నిజంగా అందరితో పోల్చినప్పుడు తెలంగాణలో పెట్టుబడులు, తెలంగాణ కంపెనీలు, తెలంగాణ హోటల్స్, తెలంగాణ మేనేజ్మెంట్లు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. అయితే మొత్తంగా వేరు స్టేట్ల వ్యక్తులే ఇక్కడ పెట్టుబడులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయ్మెంట్ కూడా వాళ్ళదే ఉన్నది. ఈ 1000 కోట్లు పెట్టి చేస్తున్నటువంటి బడ్జెట్లో, ఈ 1000 కోట్లు పెట్టి చేస్తున్నటువంటి డెవలప్మెంట్లో ఉద్యోగ శాతాలు లోకల్ వాళ్ళకు ఎంతవరకు పెంచుతారనేది కూడా ఇక్కడ ఒక ప్రధానమైన అంశం. ఇంకా ఉదాహరణ చెప్తే, ఒక 2 నెలల క్రితం కర్ణాటక గవర్నమెంట్ మా లోకల్ ఉద్యోగాలు మా వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి ఒక జీవో చేసి తర్వాత ఏదో రద్దయినట్టు కూడా ఉంది. అయితే అలాంటి జీవో తెలంగాణకు ప్రత్యేకమైనది. ఎందుకంటే ఉద్యోగాల ప్రధాన భూమిగా ఏర్పడ్డ తెలంగాణలో తెలంగాణ యువతరానికి ఇలా పెను సవాలుగా ఉద్యోగ సమస్య ఉన్నది. 5,000 10,000 తోటి ఊబర్లు నడిపిస్తూ వాళ్ళు ఎలదీర్చుకోలేని పరిస్థితిలో ఇలా తెలంగాణ నిరుద్యోగం ఉన్నది. డిగ్రీలు, పీజీ, పిహెచ్డీ చేసిన వాళ్ళ మిత్రులు మన వెంకట కూడా అంతా తెలుసు తెలంగాణలో నిరుద్యోగ సమస్య. ఈ నిరుద్యోగ సమస్య కేవలం ప్రభుత్వాలు ఉద్యోగాలను నింపడమే కాకుండా ప్రైవేటు పెట్టుబడులు వస్తున్నప్పుడు, ప్రభుత్వం ఖర్చు పెట్టి ప్రైవేటు వాళ్ళతో చేయిస్తున్నప్పుడు అక్కడ చేసేటటువంటి ఉద్యోగాల వాటాల్లో లోకల్ తెలంగాణ ప్రజలకు ఎంతవరకు పెరుగుతాయి అనేది కూడా ఇవాళ పెద్ద అంశంగా మన ముందున్నది. వెంకట్ గారు, ఇక్కడ మనం చర్చించేటప్పుడు హైదరాబాద్లో అసలు ఎవరు నివసిస్తున్నారు అనేది ప్రధానమైన క్వశ్చన్. హైదరాబాద్లో ఒక్క హైదరాబాదీలతో పాటు వలస వచ్చిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఈ వలస వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే, నేను కార్మికుల గురించి మాట్లాడతలేదు, అంటే మైగ్రెంట్స్గా ఇక్కడికి వచ్చి బిజినెస్లు చేస్తున్న వాళ్ళ సంఖ్య మనం మాట్లాడుకుందాం. హైదరాబాద్ తెలంగాణ పెట్టుబడిదారులు ఎవరు, వ్యాపారాల్లో కానీ బయట నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళ సంఖ్య ఎంత, ఇక్కడ హైదరాబాదు వాళ్ళు లేదు తెలంగాణ వాళ్ళకి ఈ లోకల్స్ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుందా, ఈ పెట్టుబడి ద్వారా ఎవరికి ఉపయోగపడుతుంది అనేది ప్రధానమైన చర్చ. సార్, ఒక వాస ఏంటంటే, నేను ఏదో పెట్టుబడి మాట యూజ్ చేసినందుకు ప్యూర్ ఐటీ అండ్ పరిశ్రమలకు సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని దీని వైపు డైవర్ట్ చేసే ప్రయత్నం మీరు చేశారు. ఐటీలో పెట్టుబడుల గురించి మాట్లాడలేదు, ఓవరాల్ గా అన్ని రంగాల్లో పెట్టుబడుల గురించి మాట్లాడుకుందాం మనం. రియల్ ఎస్టేట్ లో మాట్లాడుకుందాం మనం, లేదు రెస్టారెంట్ బిజినెస్ లో మాట్లాడుకుందాం మనం. ఏమంటున్నా సార్, నా మాట ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి. చెప్పండి. తెలంగాణలో మొత్తం బడ్జెట్ ఏదైతే 2,90,000 కోట్లు ఏదైతే ఉందో ఆ బడ్జెట్ మీద మనం మాట్లాడుతున్నప్పుడు హైదరాబాద్కి కేటాయించిన 10,000 కోట్ల బడ్జెట్ ఏదైతే ఉందో అది హెచ్ఎండిఏ కానీ, లేకపోతే జిహెచ్ఎంసీ కానీ, లేకపోతే హైదరాబాద్ ఇది మెట్రో రైలుకి కానీ, లేకపోతే వీటికి వేరే అంశాలైనా సరే, మూసీ రివర్ ఫ్రంట్ అయినా సరే, వీటన్నిటికి కేటాయించినప్పుడు దీన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ నిధులను ఎంతవరకు మనం ఖర్చు చేయగలుగుతాం, దీని ద్వారా మనం ఎంతవరకు ఇప్పుడు ఏ పనైనా ప్రోగ్రెస్ బేస్ మీద చేస్తాం. మనం ఇప్పుడు మూసీ నది ప్రక్షాళన కోసం అని చెప్పి 1,100 కోట్ల వరకు దాన్ని కేటాయించుకోగలిగినాం. కేటాయించుకున్న తర్వాత దాంట్లో ప్రోగ్రెస్ ఎంతవరకు ఉంటుంది, ఈ సంవత్సరం కాల బడ్జెట్లో ఇంత కేటాయించుకున్న తర్వాత అది ఎంతవరకు ప్రోగ్రెస్ ఉంటుందని చెప్పి దాని మీద మనం డిస్కస్ పెట్టినప్పుడు నేనేదో ఈ 10,000 కోట్లు పెట్టుబడి రూపంలో హైదరాబాద్ని సుందరీకరణగా మార్చి విశ్వనగరంగా ఇంకా తీర్చిదిద్దుకోవడం కోసం ఆ మాట నేను అట్లా స్టార్ట్ చేశాను సార్. ఇప్పుడు ఇక్కడ అందరూ ఇంక్లూడింగ్ సరే ప్రాంతం ఒకటే అయినప్పటికీ కూడా నేనైనా, రంజిత్ అయినా కానీ, రంజిత్ అన్న అయినా కానీ, లేకపోతే మీరైనా కానీ, ఎవరైనా సరే ఇక్కడ మనం వలసలుగా వచ్చిన వాళ్ళమే. ఇది మన ప్రాంతం, మన రూపాయి పెడితే మనం ఇక్కడ ఈ ప్రాంతాన్ని మనం పోషిస్తున్నాం. కాబట్టి విషయం ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ఆంధ్ర నుంచి వాళ్ళు వలస వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఆధార్ కార్డు ఉండి ఇక్కడ ఇల్లున్న తర్వాత కూడా వారు ఇక్కడ వాళ్ళుగానే చిత్రీకరించబడతారు. అది మన దేశవ్యాప్తంగా ఉన్న ఒక సిస్టమ్. వచ్చారు ఇక్కడ హోటల్ వాళ్ళు మొన్న 20 లక్షల మంది బస్సులు, కార్లు, 15 లక్షల కార్లు వేసుకొని వెళ్ళి చంద్రబాబు నాయుడుకి ఓటేసి వచ్చారు సార్ వాళ్ళు. సార్ నేను ఏమంటున్నా అంటే సార్, ఇక్కడ మీరు ప్రధానంగా కన్ఫ్యూజ్ చేయదలుచుకున్న విషయం ఏంటంటే, 10,000 కోట్లకి ఏదో శ్రవణ్ గారు వేగ్గా ఒక మాట చెప్పారని చెప్పి 10,000 కోట్లకి
ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తులను ఇక్కడ ముడిపెట్టి పెట్టడం ఏదైతే ఉందో అది ఎంత మాత్రం రిలవెంట్ సబ్జెక్ట్ కాదు సార్. అది దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ అది వేరే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ పోతుంది. ఇక్కడ సార్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఉంది, జిహెచ్ఎంసీలో బస్తీలు ఉన్నాయి, దాంతోపాటు పేదవాళ్ళు ఉన్నారు, ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. హెచ్ఎండిఏ సంబంధించి ఏదైతే ఉందో అది దాన్ని మనకు ఆదాయం తెచ్చిపెట్టే అంశం. మూసి మొత్తం దాన్ని మూసి పర్యావరణ ప్రాంతం మొత్తం ప్యూర్ పాత బస్తీ నుంచి మొదలు పెడితే ఇక్కడ నాగోలు ఉప్పల వరకు మొత్తం ఇది మన ప్రాంతం లెక్కే ఉంది. సో విషయం ఏంటంటే దాన్ని పూర్తిగా వార వైపున చిత్రీకరణ చేయకుండా రంజితన్న ఒక మాట అయితే స్పష్టంగా చెప్పారు, అది ఆహ్వానించదగ్గ అంశమే. ఇది మెగా కృష్ణారెడ్డి కానీ మిగతా ఎవరైతే ఆంధ్ర పెట్టుబడిదారులకు సంబంధించిన వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ చేతిలో వెళ్ళపోకుండా తెలంగాణ ఇప్పుడు ప్రస్తుతం ప్రజాపాలన ఏదైతే ఉందో ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఆ విషయంలో చాలా విచక్షణగానే తెలంగాణ సంబంధించిన పెట్టుబడిదారులనే తెలంగాణ సంబంధించిన ఇన్వెస్టర్స్ని ఎంకరేజ్ చేసే విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కారు. సో ఆ విషయంలో ఎటువంటి డౌట్ లేదన్న. ఇంకా మేము కొత్త డౌట్లు రేజ్ చేసుకుంటూ కానీ మనం పోతే సబ్జెక్ట్ పూర్తిగా డివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా అది ఏదో సెన్సిటివ్ పార్ట్గా వెళ్ళిపోతుందన్న. 1000 కోట్లు పెట్టి హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరం చేద్దాం అనుకుంటున్నాం. ఈ విశ్వనగరంలో తెలంగాణ ప్రజలకు ఎంత 10,000 కోట్లు సార్, 10,000 కోట్లలో తెలంగాణ ప్రజల అభివృద్ధి ఫలాలు ఏ స్థాయిలో దక్కబోతున్నాయి? గతం కంటే పెరిగిన బడ్జెట్ వల్ల తెలంగాణ ప్రజలకు ఉద్యోగ అవకాశాలు ఏమాత్రం పెరగగలుగుతున్నాయి? అభివృద్ధి జరగకుండా, అభివృద్ధి ఫలితాలు జరగకుండా, ఉద్యోగ అవకాశాలు పెరగకుండా కేవలం బడ్జెట్ పెంచుకుంటూ పోతే తెలంగాణ ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదనేది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. రంజితన్న ఒక మాట, రంజితన్న ఇప్పుడు మన తరం వాళ్ళు ఇది కూడా చెప్పిన తర్వాత కంక్లూడ్ చేయండి. ఏ సెన్సిటివ్ అంశాలు లేవు, ఇవన్నీ సామాజిక అంశాలు మాత్రమే. సెన్సిటివ్ అంశాలు అనేవి ఇక్కడ చర్చలు ఏం లేవు. మనం ఖచ్చితంగా మీరైనా నేనైనా సామాజిక అంశాలు చర్చించడానికే ఉన్నాం, ఖచ్చితంగా చర్చిద్దాం. ఎందుకంటే పర్టికులర్గా ఒక సామాజిక వర్గం కోసం ఏ ప్రభుత్వాలు పనిచేయకూడదు, ఒక సామాజిక వర్గానికి రెడ్ కార్పెట్ వేసి పిలవకూడదు. ఆంధ్రుల పక్షాన్ని నుంచి పిలిచినప్పటికీ ఇక్కడ ఆంధ్ర నుంచి వచ్చిన చాలామంది డౌన్ ట్రోడన్ పీపుల్ రియల్ ఎస్టేట్లోనో మేస్త్రులుగానో లేకపోతే కూలీలుగానో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడ ఇన్కమ్ని జనరేట్ చేయడానికి లేదు ప్రొడక్షన్కి ఉపయోగపడుతున్నారు. ఒక్క కులానికి రెడ్ కార్పెట్ వేయడం అనేది తప్పు అనేది మన వాదన. ఇక్కడ ఏ సెన్సిటివ్ అంశాలు లేవు, క్లియర్గా మాట్లాడుకుందాం మనం సామాజిక అంశాలు. సార్ ఒక మాట ఏంటంటే ఇప్పుడు ఒక మీటింగ్లో ఒక మాట అన్నారని చెప్పి తర్వాత ఆ మీటింగ్ సంబంధించిన అంశాలనే క్యారీ ఫార్వర్డ్ చేసి ఆ సామాజిక వర్గాన్ని ఏదో మేలు చేస్తారన్న అది ఆ భావన ఉంది కదా సార్. ఆ భావన ఎంతవరకు దానికి శాంక్టివిటీ లేదు. మేమేమంటున్నాం అంటే ఇప్పుడు రంజిత్ అన్న చెప్పినట్టే మన తరం వాళ్ళు ఎలాగో ఆ లాభాలని కానీ ఆ ఫలాలని కానీ మనం అనుభవించకపోయినప్పటికీ కూడా ప్రభుత్వాలు మారిన తర్వాత సరే మంచో చెడో 2014 నుంచి అయితే మన తెలంగాణ సంబంధించిన వ్యక్తులే మన ముఖ్యమంత్రులుగా కాబోతున్నారు, మంత్రులే మనం ఉన్నాం, అందరూ మనమే ఉన్నాం. కాబట్టి విషయం ఏంటంటే రేపు మన బిడ్డలు కానీ రేపు మన పిల్లలు కానీ వాళ్ళైనా సరే ఈ ఫలాన్ని అనుభవిస్తారు. అది అన్యాయం జరిగింది కాబట్టి రేపు రాబోయే తరం కూడా ఆ ఫలాన్ని అనుభవించాలని చెప్పి మీరు కొట్లాడిరు, అందరూ కొట్లాడిరు. తర్వాత మా తరం ఏదైతే ఉందో మేము కూడా కొట్లాడుకుంటూ వచ్చినాం. విషయం ఏమైనప్పటికీ కూడా ఈ 10,000 కోట్లు ఏదైతే ఉందో అది కేవలం హైదరాబాద్ ముఖ చిత్రాన్ని మార్చడానికే తప్ప ఏ సామాజిక వర్గాన్ని మేలు చేయడం కోసమో లేకపోతే ఏ సామాజిక వర్గాన్ని భుజాన వేయడం కోసం అయితే కాకూడదు కూడా, జరగదు కూడా. అది గౌరవ ముఖ్యమంత్రి గారి కన్సర్న్లో అసలు జరగడానికి వీల్లేదు. ఎందుకంటే ఇదేదో ఫ్యూడల్గా ఇప్పుడు కేసీఆర్ లాగా ఒక ఫ్యూడల్ పార్టీ లాగా అయితే ఇది లేదు సార్. ఇది కాంగ్రెస్ పార్టీ, దీనికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, దీనికి ఒక బేస్ ఉంటుంది. ఇందులో కలెక్టివ్ ఎఫర్ట్స్ ఉంటాయి. కలెక్టివ్ ఎఫర్ట్స్తో కలెక్టివ్ డెసిషన్తో ఉండే అంశాలు ఉంటాయి. కాబట్టి ఇండివిజువల్గా నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. కాబట్టి అది కూడా మీరు సహృదయంతో అర్థం చేసుకోగలుగుతారని మనవి.